ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అంత షాక్ అవుతున్నారు? మీ పేరు కూడా రుద్రే కదా, అందుకే ఇచ్చాను. పండగ చేసుకోండి. పేరులో రుద్రుంటే ఇన్ని డబ్బులు ఇస్తారా? అర్జెంటుగా ఇది మా అడుక్కునే సంఘం గ్రూప్ లో అందరికి పెట్టేయాలి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. ఏంటి విచ్చలవిడిగా దానం చేస్తున్నావు? దానం చేయడానికి కూడా ఒక హద్దు అదుపు ఉండాలి. అవి నా డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? రుద్ర గారు, మీ పేరు పెట్టుకున్న వాళ్ళు అలా ఉండడానికి వీల్లేదు. అసలే నా భర్త పేరు ఎలా ఉండాలి? ఇలా అడుక్కుంటూనా? చిచ్చి, నాకు అస్సలు నచ్చలేదు. అందుకే పాపం దయతల్చి కొంచెం ఎక్కువ దానం చేశాను. ఎలాండి ధర్మం బాబు. బాబు నా పేరు రుద్ర పుష్ప బాబు. బాబు నా పేరు రుద్ర సంజీవి బాబు. బాబు నా పేరు రుద్ర నరేష్ బాబు. బాబు నా పేరు రుద్రలక్ష్మి బాబు. మా అందరి పరిస్థితి ఏం బాగలేదు బాబు, కాస్త ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి అయ్యా. ఏంటి రుద్ర గారు, రుద్ర అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇలా అయిపోయారు? బాబు నా కొడుకు పేరు కూడా రుద్రకాంతారావు బాబు. నా కొడుకు కూడా వాటా ఇవ్వండి బాబు. అమ్మా మీరైనా చెప్పండమ్మా. ఏంటి రుద్ర గారు, రోడ్డు పైన అడుక్కోవచ్చా? మిమ్మల్ని కాదు, వీళ్ళని. ఏమండి, రుద్ర అని పేరు పెట్టుకొని ఇలా రోడ్డు మీద అడుక్కోకూడదు. ఎప్పుడు చూసినా రౌద్రంతో ఉండాలి, రగిలిపోతూ బతకాలి, రాజులా పోరాడాలి, ఓటమిని ఒప్పుకోకుండా దూసుకుపోవాలి. రుద్ర అన్న పేరు పెట్టుకున్నందుకు ఒక్కొక్కరు ఒక్కో రత్నంలా వెలిగిపోవాలి. అంతేకాని ఇలా అడుక్కుంటారేంటి? సరే వెళ్ళండి, వెళ్ళి కష్టపడి పని చేసుకోండి. అచ్చం ఈ రుద్ర నీలకంఠ గారిలాగే మీరు కూడా జీవితంలో పోరాడుతూ ఎదగండి. అర్థమైందా? ఇక వెళ్ళండి. ఉండండి, ఇస్తాను. ఆగు, నా డబ్బులు ఎందుకు వీళ్ళకి పంచి పెడుతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.